Good morning, everyone. Welcome to the most expected current affairs session. From today, manam Feb important questions start chestamandi. We are going to cover 30 questions today. All these questions will be helpful for your SBI clerk mains and all SSC, CHSL, MTS exams ki CGL exam kuda alane IBPS, PO, RRB mains kuda help avutundi mee prelims ayyin tarvata. Before going to the session, మన LTX ఉంది చూడండి, న్యూ కోర్స్ బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ 1 కోర్స్ 5 జాబ్స్ వరకు యూజ్ అవుతుంది. ఇప్పుడు నబార్డ్ గ్రేడ్ ఏ, సెబీ గ్రేడ్ ఏ, ఆర్బీఐ గ్రేడ్ ఏ ఉద్యోగాలకి హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇది బ్యాంక్ పిఓ ప్లేయర్ ఎస్ఎస్సిజిఎల్ వాళ్ళకి కూడా ఇది వెరీ హెల్ప్ఫుల్. ఇది దిస్ కోర్సెస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఇది ఈ 15,000 రూపీస్ ఫీజు మీరు ఇన్స్టాల్మెంట్ మీద పే చేసుకోవచ్చు, 5,000 per month లాగా. ఎవరైనా అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ కాల్ టు దిస్ నెంబర్. ఇండివిజువల్ కోర్స్ తీసుకోవాలన్నా దొరుకుతూ ఉంటుందండి. దట్స్ ఓన్లీ 2,000 per కోర్స్. అలానే శ్రీకాకుళంలో ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, న్యూ బ్యాచెస్ సేమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. బ్యాంక్ పిఓ ప్లస్ క్లర్క్ అయితే 10,000 రూపీస్, బ్యాంక్ సిజిఎల్ ప్లస్ ఆర్ఆర్బి కాంబో అయితే 15,000, ఎస్ఐ ప్లస్ గ్రూప్ 2 ఏపీ అయితే 15,000, బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి సిజిఎల్ ప్లస్ ఆర్ఆర్బిఐ గ్రేడ్ బి అంటే 20,000 రూపీస్ అండి. అవైల్ చేయాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ దిస్ నెంబర్. డెమో సెషన్ అరేంజ్ చేస్తాం మీకు. లెట్స్ గెట్ టు ద ఫస్ట్ క్వశ్చన్. Indian government has approved for the creation of 8 toy manufacturing clusters at a cost of rupees 2,300. Which organization will be developing the toy clusters? What are these toy clusters? Okay, actually ee toy clusters evu unnayo, these are planned under National Action Plan for Toy Story. ఈ యాక్షన్ ప్లాన్ కింద చేశారండి. విచ్ దీని యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే టు రెడ్యూస్ ది ఇంపోర్ట్ డిపెండెన్స్ ఆన్ టాయ్స్. చూస్తాం మనం చైనా టాయ్స్ అనేసి, మేడ్ ఇన్ చైనా ఇలాంటి టాయ్స్ తీసుకొస్తాం కదా. ఇలాంటి టాయ్స్ మీద ఇంపోర్ట్ తగ్గించేసి మనమే క్రియేట్ చేద్దాం, హై లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దామని 3 clusters ని స్టార్ట్ చేశారండి. ఓకేనా, మొత్తం 8 టాయ్ క్లస్టర్స్ లాంచ్ చేశారు. ఇందులో 3 వచ్చేసి ఎంపీలో పెట్టారు, 2 రాజస్థాన్, 1 కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అండ్ తమిళనాడు. ఓకే, ఈ ఇంపోర్ట్ అని మాట్లాడాను కదా, టాయ్ ఇంపోర్ట్ ఇది ఎంత ఉంది సార్ అంటే, యాజ్ ఆన్ టుడే వరకు చూసుకుంటే యాజ్ పర్ 2020 ఫైనాన్షియల్ ఇయర్ 2020 ఇయర్ చూసుకుంటే $1.5 billion ఉందండి. ఇట్స్ ఎ హ్యూజ్ సమ్ ఇంపోర్ట్. ఓకే, మరి అంత ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనమే మ్యానుఫ్యాక్చర్ చేసి మనమే సేల్ చేస్తే ఇట్ వుడ్ బి ఎ బూస్ట్ అప్ టు అవర్ ఎకానమీ. అండ్ ఇందులో ఈ 1.5 billion ఆల్మోస్ట్ 90% ఆర్ ఫ్రమ్ చైనా అండ్ తైవాన్ ఓన్లీ. ఓకే, ఈ టాయ్ క్లస్టర్స్ ఎవరో డెవలప్ చేస్తారు సార్ అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT అండ్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ DPIIT అండ్ MSME కలిపి చేస్తారు. సో దిస్ ఆన్సర్ విల్ బి ఓన్లీ 1 and 2. Next question. Where is India's first digital university located? Okay. February 20 లో మనకు తెలుసు, ఫస్ట్ Feb కి మన యూనియన్ బడ్జెట్ వచ్చాక కేరళ గవర్నమెంట్ కూడా కేరళ గవర్నమెంట్ కూడా తన యొక్క బడ్జెట్ రిలీజ్ చేసింది. ఈ బడ్జెట్ కి ఇన్ లైన్ గానే చేసి ఇట్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్స్ లో భాగంగా ఒక డిజిటల్ యూనివర్సిటీని స్టార్ట్ చేసిందండి. ఓకేనా, దట్ ఈస్ ఆల్సో India's first digital university. దాన్ని
Kerala University of Digital Sciences and Technology. Kerala University of Digital Sciences, Innovation and Technology, sorry. Innovation and Technology, this puts it, is the university name. It is in Mangalapuram, Thiruvananthapuram. Mangalapuram, Thiruvananthapuram lo undi. Okay na, transformation చేసిందండి by upgrading its 2-decade old, 20 సంవత్సరాలు old ఉన్న IIT management. What is that? Triple ITM MK Center upgrade చేసేసి ఇలా ప్రిపేర్ చేసింది దాని ఇన్స్టిట్యూట్ ని. ఓకేనా, నెక్స్ట్. Which bank was recently brought under RBI's regulatory purview? Regulatory purview అంటే చెక్ లోకి రావడం. ఓకేనా, the bank only operates, okay, sorry, making the bank comply with the Bank Regulation Act 1949 and Companies Act. అంటే మనకి తెలుసు ఏ బ్యాంక్ అయినా if it is under RBI they should come under BR Act and Companies Act, isn't it? మన ఫినాన్షియల్ అవేర్నెస్ సెషన్స్ లో కూడా చదువుతూ ఉంటాం మనం. ఓకే, ఈ యాక్ట్ కిందకి రావాలి. ఈ యాక్ట్ కింద ఏ బ్యాంక్ ని ఆర్బీఐ తన కిందకి తీసుకొచ్చింది? ఇట్ ఈస్ అండ్ ద బ్యాంక్ ఇస్ ఎ స్టేట్ ఓన్డ్ స్టేట్ గవర్నమెంట్ ఫుల్లీ ఓన్డ్ బ్యాంక్ అండి అది. అండ్ దట్ బ్యాంక్ ఇస్ బ్యాంక్ ఆఫ్ సిక్కిం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సిక్కిం. ఓకే, దిస్ బ్యాంక్ ఇస్ రెస్పాన్సిబుల్ ఎందుకు? ఫర్ హ్యాండిలింగ్ ద ట్రెజరీ ఫంక్షన్ ఆఫ్ ద స్టేట్. గుర్తుపెట్టుకోవాలి, స్టేట్ యొక్క ట్రెజరీ ఫంక్షన్ కూడా ఇదే యాడ్ చేస్తాం. ట్రెజరీ ఫంక్షన్ ఆఫ్ అకౌంట్ కూడా దీని దగ్గరే ఉంటుంది. దీని పర్వ్యూ వల్ల ఇప్పుడు ఓనర్షిప్ లో అయితే చేంజ్ ఏం రాదు, బట్ ఆర్బీఐ మాత్రం రెగ్యులేట్ చేస్తుంది టైం టు టైం. ఓకే, అండ్ ద రెస్ట్, ఓకేనా. Where is the second edition of Khelo India University Games KIUG 2021 planned to be conducted? ఓకే, ఎక్కడ కండక్ట్ చేయాలనుకుంటున్నారండి? ఈ కేరళ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2020ని బెంగళూరు కర్ణాటకలో కండక్ట్ చేయాలనుకున్నారు. ఓకే, దిస్ విల్ బి హోస్టెడ్ బై ద జైన్ యూనివర్సిటీ ఇన్ బెంగళూరు. అండ్ ఇంకొన్ని ఆల్ ఇండియా యూనివర్సిటీస్ లో కొలాబరేట్ అయిన యూనివర్సిటీస్ లో కూడా హోల్డ్ చేస్తారు. ఓకేనా, అండ్ ఫస్ట్ టైం అండి ఈ యూనివర్సిటీ గేమ్స్ లో 2 నేటివ్ స్పోర్ట్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నారు. దోస్ ఆర్ యోగాసన, మేబీ క్వశ్చన్ లో కూడా అడగచ్చు, అందుకే ఐఎమ్ షేరింగ్ విత్ యూ, అండ్ మల్లఖంబ. ఈ 2 నేటివ్ స్పోర్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారండి ఈ గేమ్స్ లో. ఓకేనా, who won the 2021 Australian Open Men's Singles Trophy? 2021 Australian Open Men's Singles Trophy, Novak Djokovic. Okay, he won it. Okay, and this is all. Okay, question like 109th edition of Australian Open ana confuse avvoddu. Ee year di adi COVID tarvata almost 1 year is the first Grand Slam event andi. Okay na, అండ్ దీంతోని ఇప్పటిదాకా జోకోవిక్ కి 9th ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇది అండ్ 18th గ్రాండ్ స్లామ్ టైటిల్. When is the UN International Mother Language Day observed? Annually. Every year on 21st February na United Nations International Mother Language Day celebrate చేస్తారండి to promote the linguistic అంటే భాష గురించి, linguistic and cultural diversity. Linguistic and cultural diversity. Okay na, and as is this is also a part of sustainable development goal
Okay. Static కింద చూసుకుంటే UNESCO has observed its first international mother language on 21st Feb 2000 అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు దీన్ని. థీమ్ ప్రతిదానికి థీమ్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. డేస్ కూడా ఈసారి థీమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ డే ఇస్ ఫాస్టరింగ్ multilingualism for inclusion in education and society. Okay, this is the theme for the International Mother Language Day, which will be observed on 21st February every year. Next, which cities municipal corporation signed memorandum of understanding with UNDP, United Nations Development Program, and Indian Pollution Control Association to achieve 100% doorstep garbage collection, door-to-door garbage collection gurinchi. Okay, now within JMC, new waste management plan. MOU కింద new waste management plant setup చేస్తున్నారండి for recycling plastics. Recycling plastics. Okay, Jammu and this Jammu Municipal Corporation type అయింది. ఓకేనా, where did India government invested 40,000 crores to create India's first fisheries hub. First fisheries hub under the Pradhan Mantri Matsya Sampada Yojana. Matsya Sampadana Yojana కింద ఇండియాలో ఫస్ట్ ఫిషరీస్ హబ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, ఆల్మోస్ట్ 400 crores అండి ఇన్ గోవా టు ట్రాన్స్ఫార్మ్ ద స్టేట్ ఇంటూ ఇండియాస్ ఫిషరీస్ హబ్ అండి. ఓకేనా, గోవాలో ఇన్వెస్ట్ చేశారు ఈ డబ్బంతా. ఓకే, ఇందులో 30 కోట్లు 30 crores will be allocated for the aquarium cluster. Aquarium ki use chestaru 400 crores lo. 50 crore for upgrading Margao, adi Madgaon antaru generally. Madgaon wholesale fish market ni upgrade cheyadaniki use cheyabothunnaru. Okay, మిగతా నెక్స్ట్ ఇలానే సాగర్ మిత్రాస్ స్టార్ట్ చేయబోతున్నారు అక్కడ. ఇది ఏం చేస్తుందంటే ఎడ్యుకేట్ ద ఫిషర్మెన్ కమ్యూనిటీ కంప్లీట్లీ ఆల్ ఆస్పెక్ట్స్ లో. ఓకేనా, which of the following is a benchmark interest rate that is used by the global banks to lend to one another? ముందే చెప్పాను, ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ కి అప్పు ఇవ్వాలి, లోన్ ఇవ్వాలి అంటే ఇంట్రెస్ట్ రేటు డిసైడ్ చేస్తుంది నైట్ మానిటరింగ్ చూసుకొని ఏమైంది అని. దాన్ని మనం లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్. ఇట్స్ అ స్టాటిక్ క్వశ్చన్ అండి. ఓకేనా, ఇది ఎందుకు సార్ ఇప్పుడు మాట్లాడుకున్నాం అంటే ఇన్ అకార్డింగ్స్ టు విత్ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఇంపాక్ట్ ఆఫ్ ఐబోర్ ట్రాన్సిషన్ ఎన్బిఎఫ్సిస్ ఇన్ ఇండియా రిపోర్ట్ రిలీజ్ చేశారు. అందుకే మాట్లాడుతున్నాను. ఇంపాక్ట్ ఆఫ్ ఐబోర్ ట్రాన్సిషన్ ఆన్ రిపోర్ట్ ఏం గుర్తుపెట్టుకోండి, ఎన్బిఎఫ్సిస్ ఇన్ ఇండియా. ఒకళ్ళు అడిగితే అంతే. అండ్ మీకు మొన్న కూడా చెప్పాను, రీసెంట్లీ దిస్ లైబోర్ రేట్ ఎక్స్పైరీకి వస్తుంది. ఐ మీన్ మన ఓల్డ్ సెషన్స్ లో ఒక రివిజన్ లా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పైరీకి వస్తుంది దిస్ లైబోర్ రేట్. ఇట్ విల్ బి రీప్లేస్డ్ విత్ దిస్ వన్ secured overnight financing rate from June 30, 2023 నుండి. ఓకేనా, దీని మీద చేంజ్ అయిపోతుంది. రీసెంట్లీ ఎస్బీఐ హాంకాంగ్ లోని బ్రాంచెస్ లో 2 డీల్స్ కుదుర్చుకుంది ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ మీద. దిస్ ఇస్ ఆల్సో వన్ కరెంట్ అఫైర్. Who has appointed as a general of Asian Development Bank?
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు అపాయింట్ అయ్యారు? Woo Chung-yong of Republic Korea Republic of Korea has appointed as the new general manager of or managing director general of Asian Development Bank. Okay na? The picture book Lost Soul was authored by the picture book Lost Soul and ever rasaru anesi. Actually sorry, it was written by the Polish author Olga Tokarczuk. He's a Nobel Prize winner kuda 2018 lo ochindi నాకు. ఓకేనా, ఆయన రాశారు ఈ లాస్ట్ సోల్ బుక్. ఈ లాస్ట్ సోల్ బుక్ కి బొలోగ్నో రగాజీ అవార్డు కూడా వచ్చిందండి. ఇట్స్ పిక్చర్ బుక్ కంప్లీట్లీ. ఈ బుక్ ని ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్ లోకి, పాలిష్ లో చేశారు. ట్రాన్స్లేషన్ రాసింది ఎవరు అని అడిగితే ఆంటోనియా లాయిడ్ జోన్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్ బొమ్మలే వేసింది జోనా కొన్సిజో. Okay. The Director General of Training has joined hands with Microsoft and NASSCOM Foundation to provide digital content. Okay, Director General of Training, Microsoft తోని NASSCOM తోని డిజిటల్ కంటెంట్ ప్రొవైడ్ చేయాలి. ఐటీ స్టూడెంట్స్ కి డిజిటల్ కంటెంట్ ప్రొవైడ్ చేయాలని ఒక పోర్టల్ స్టార్ట్ చేశారండి. ఓకేనా, దీనివల్ల దగ్గర 1.2 lakh అంటే 1,20,000 మంది స్టూడెంట్స్ ఇండియా మొత్తం ఉన్న 3,000 ఐటీఐ ఇన్స్టిట్యూట్స్ లో బెనిఫిట్ అవుతారు. దీనివల్ల డిజిటల్ ఈ మాడ్యూల్ అంటే టోటల్ సబ్జెక్ట్ ఇందులోనే ఉంటుంది. వాళ్ళకి ఆన్లైన్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ లాగా ఇది. ఓకేనా, ఆన్లైన్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ లాగా. సో దిస్ ఇస్ ఈ పోర్టల్ నేమ్ ఏంటి సార్ అంటే భారత్ స్కిల్స్ అంటే ఐటీ పిల్లలు అని పెట్టారు, గుర్తుపెట్టుకోండి, భారత్ స్కిల్స్. ఎడ్యుకేషన్ మినిస్టర్ has decided to name the residential schools. ఏ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో సమగ్ర శిక్షా స్కీమ్ మనం డైలీ కవర్ చేస్తున్నాము. ఓకేనా, ద హోల్ వీడియోస్ ఇన్ డెప్త్ వీడియో కూడా చేసాం మనం. ఓకేనా, సమగ్ర శిక్షా స్కీమ్ గురించి కింద వచ్చే రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటిని నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్కూల్స్ గా మార్చాలని ఎడ్యుకేషన్ మినిస్టర్ డిసైడ్ అయ్యి అండ్ ఇట్ హ్యాస్ చేంజ్డ్ అండి. ఓకేనా, ఈ సమగ్ర శిక్షా స్కీమ్ కింద ప్రొవైడ్స్ ఏం చేస్తుంది సార్ అంటే బడ్జెట్ లో ఈ సమగ్ర శిక్షా స్కీమ్ ని తీసుకొచ్చారని బై కంప్లీటింగ్ మిక్సింగ్ అప్ 3 education policies. Okay, a 3 education policies enter you have to see because I had taught many times in the earlier classes. Look into it. PIB analysis లో ఉంటుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్కూల్స్ కింద వస్తుంది. దీని కింద ఏ స్టేట్ లో యూనియన్ టెరిటరీస్ లో స్పేర్స్లీ పాపులేటెడ్ అంటే తక్కువగా పాపులేషన్ ఉందనుకోండి, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ లో స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి హాస్టల్స్ ఎస్టాబ్లిష్ చేసి స్కూల్ ఫెసిలిటీస్ ని సరిగ్గా ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ స్కీమ్ కింద. అండ్ దిస్ ఇస్ ఫర్ ప్రిఫరెన్స్ ఇస్ గివెన్ ఫర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్స్ కి అండ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నుండి ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ ఉంది, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎవరు వస్తారు సార్ అంటే మావోయిస్టు, నక్సలైట్ వీళ్ళు వస్తారు. ఛత్తీస్గఢ్ ఏరియా ఉంది, అలాంటి డిస్ట్రిక్ట్స్ లో స్పెషల్ ఫోకస్ డిస్ట్రిక్ట్స్ లో కానీ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కానీ వీటన్నిటిలో స్కూల్స్ ప్రొవైడ్ చేస్తారు, రెసిడెన్షియల్ స్కూల్స్. అండ్ వాటిని నేతాజీ స్కూల్స్ అని అంటారండి, నేతాజీ సుభాష్ చంద్ర స్కూల్స్ అనేసి. ఓకేనా, who has been felicitated with United Nations Asia Environmental Enforcement Award. United Nations Asia Environment Award is Shashmita Lenka అండి. Shashmita Lenka కి అవార్డు ఇచ్చారు. ఓకేనా, షీ ఈజ్ ఎన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అండి, ఫారెస్ట్ ఆఫీసర్ ఇక్కడ అటగఢ్ కటక్ బీహార్ ఒరిస్సాకి చెందిన అటగఢ్ లో కటక్ ప్లేస్ లో షీ ఈజ్ పోస్టెడ్. ఎందుకు తన అవార్డు ఇచ్చిందంటే
తను పాంగోలిన్ అంటే మీకు తెలిసే ఉంటుంది. పాంగోలిన్ యొక్క ఇల్లీగల్ స్మగ్లింగ్, దాని యొక్క పోచింగ్ చేస్తున్న టోటల్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ని బస్ట్ చేసింది, ఆవిడ పట్టించింది. ఈ పాంగోలిన్ ఏంటి సార్ అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఇలా ఉంటుంది, మంగోస్ లాగా. వీటికి స్కేల్స్ ఉంటాయండి, ఇలా స్కేల్స్. అది చాలా లాక్స్ లాగా యూజ్ చేస్తారు. చైనాలో దీన్ని చంపి ఆ స్కేల్స్ మెడిసినల్ పర్పస్ లో వాడుతూ ఉన్నారు. ఓకేనా. దీని మీద ఎక్స్టింక్ట్ ఎండేంజర్డ్ స్పీసీస్ కూడా మెన్షన్ చేసింది యునైటెడ్ నేషన్స్. ఓకేనా, పాంగోలిన్ అనేది. అండ్ షీ గాట్ దిస్ అవార్డ్ అండర్ ది జెండర్, ఇది కూడా గుర్తుపెట్టుకున్న వాళ్ళు అడిగితే, జెండర్ లీడర్షిప్ అండ్ ఇంపాక్ట్ కేటగిరీ. జెండర్ లీడర్షిప్ అండ్ ఇంపాక్ట్ కేటగిరీ కింద తనకి అవార్డు ఇచ్చారు. Who wrote the book titled Parliamentary Messenger in Rajasthan? Parliamentary Messenger in Rajasthan ante. Okay na. This book is written by Dr. K.N. Bhandari. K.N. Bhandari rasaru idi. It focuses on the health and education initiatives taken under MP LAD scheme. ఓకే, ఈ స్కీమ్ కింద హెల్త్ ఇనిషియేటివ్స్ ఏమేమి చేశారో దాని గురించి మెన్షన్ చేశారు. ఆన్ ద రికమెండేషన్, ఎంపీ ల్యాడ్ స్కీమ్ అంటే ఆన్ ద రికమెండేషన్ బై డాక్టర్ అభిషేక్ సింఘ్వి, రికమెండెడ్ బై అభిషేక్ సింఘ్వి ఇన్ 12 years. ఈ టోటల్ 12 years ఎంపీ ల్యాడ్ స్కీమ్ కింద ఏమేమి బెనిఫిట్స్ ఇనిషియేటివ్స్ జరిగినాయి, హెల్త్ ఇనిషియేటివ్స్ అన్ని ఈ బుక్ లో మెన్షన్ చేశారు. దట్ ఇస్ ఫ్రమ్ 2006 to BP. ఓకే, ఎంపీ ల్యాడ్స్ ఏంటి సార్ అంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఎంపీ ల్యాడ్స్ అంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఈ స్కీమ్ కింద ఏంటంటే ఎంపీస్ కంపల్సరీ తన కాన్స్టిట్యూషన్ లో ఆల్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ థింగ్స్ అండర్టేక్ చేయాలి ఫర్ అట్ ఎనీ కాస్ట్. ఓకే, ఈ స్కీమ్ ప్రకారం ఇది 1993లో స్టార్ట్ చేశారు. దిస్ ఒక ఎలా అన్నానంటే లోకల్లీ ఏమేమి అవసరాలు ఉన్నాయి అంటే లైక్ లైబ్రరీ కావాలా, రోడ్స్ కావాలా, స్కూల్ కావాలా, ఇలాంటివన్నీ నీడ్స్ మీద వర్క్ అవుతుంది. ఓకే, దీని యొక్క పేరెంట్ బాడీ ఎవరు చూస్తారు సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇయర్లీ ఈ వాళ్ళ యొక్క కాన్స్టిట్యూన్సీ రిఫార్మ్ చేయడానికి ఇయర్లీ 5 crore rupees ఫండ్స్ ఇస్తారండి. అండ్ దీస్ ఆర్ నాన్ ల్యాప్సబుల్. ఆ డబ్బును వాడాలి. 1993 ఎంపీ ల్యాడ్ స్కీమ్ తీసుకొచ్చారు. ఎంపీకి 5 కోట్లు ఇస్తారు ప్రతి సంవత్సరం. ఓకేనా, దీని గురించే రీసెంట్లీ అంటే ఇప్పుడు మన కోవిడ్ పరిస్థితులు మాత్రం ఇంకోసారి క్వశ్చన్ అడిగితే 30% వాళ్ళ ఎంపీ యొక్క శాలరీస్ కట్ చేశారు టు ఫైట్ విత్ COVID-19. ఓకే, అండ్ సెంట్ టు ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. Yeah, Switzerland has agreed to share the expertise in the fields of skill training, tourism and dairy sector lo expertise ni share cheyadaniki Switzerland oka state toni agreement cheskundandi. And that agreement is చేసుకున్న state is Haryana. MOEs కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారండి. ఓకే, ఈ మీటింగ్ లో ఎవరెవరు ఉన్నారు సార్ అంటే అంబాసిడర్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా, Ambassador of Switzerland India, that is Mr. Raif Ekna, and along with the Chief Minister Manohar Lal. Okay, ప్రస్తుతం చూసుకుంటే 34 స్విస్ కంపెనీస్ హర్యానాలో వాళ్ళ బేస్ ని సెట్ చేసుకున్నారు. అండ్ ఆల్మోస్ట్ 16,000 పీపుల్ వరకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఓకేనా, ఈ విధంగానే మొన్న మాట్లాడాను మీకు. సేమ్ హర్యానా దగ్గరే ఈ స్విట్జర్లాండ్ చేస్తున్న హెల్ప్ ని గుర్తించుకొని అక్కడ ఉన్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని నేమ్ చేశారు. ఓకేనా, ఎయిర్పోర్ట్ ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో నేమ్ చేశారు. India's first geothermal power project is established at Kuga village and Ladakh lo.
డైరెక్ట్ మేము ఇప్పటికి వచ్చేయాలి, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చింది మనకు జియోథర్మల్ పవర్ ప్రాజెక్ట్. ఓకేనా, ఈ ఫుగాని ఎందుకు ఎంచుకున్నారంటే ఇట్ ఈస్ ఒక జియోథర్మల్ ఎనర్జీ హాట్ స్పాట్ లాగా వర్క్ అయింది లడాక్. అనేసి ఎందుకంటే ఇప్పటిదాకా లడాక్ యూటీ అయినంత వరకు, ఐ మీన్ లడాక్ ని యూటీ చేయక ముందు వరకు పెద్దగా ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏం జరగలేదు లడాక్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో. ఎందుకంటే యాజ్ పర్ ఆర్టికల్ 370 బయట వాళ్ళు వచ్చి ఏం ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేయకూడదు, అవునా కదా. సో జరగలేదు. సో ఇప్పుడు ఒక్కసారి యూటీ అయిన తర్వాత, ఇండివిజువల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత, ఎవ్రీ ఆస్పెక్ట్స్ లో దీస్ బోత్ యూటీస్ ఆర్ అడ్వాన్సింగ్ అహెడ్, న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అని వస్తున్నాయి. అలానే ఇక్కడ జియోథర్మల్ పవర్ ప్రాజెక్ట్ సెటప్ అయింది. ఫస్ట్ ఫేజ్ లో 1 మెగావాట్ పవర్ జనరేషన్ క్రియేట్ అవుతుందండి. ఓకేనా, దీన్ని జియోథర్మల్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. అండ్ ఇట్ ప్లానింగ్ టు కంప్లీట్ బై 2022. ఓకే, ఈ ట్రైపార్టైట్ 3 people కలిపి అగ్రిమెంట్ చేశారు. ఈ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ లో ఓఎన్జీసీ ఎనర్జీ, ఎల్హెచ్డిసి లే అండ్ పవర్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూటీ, ఈ 3 ఇన్వాల్వ్ ఉన్నాయి యూటీ లడాక్. ఓకేనా, మాండూ ఫెస్టివల్ is celebrated in which state? ఈ మాండూ ఫెస్టివల్ ని ప్రతి ఇయర్ 13th 15th ఫిబ్రవరిలో చేస్తూ ఉంటారండి, హిస్టారికల్ సిటీ ఆఫ్ మాండూలో. అండ్ దిస్ మాండూ is in Gujarat. And this is the second time it is happening. It is organized by the tourist department of the Madhya Pradesh. Okay, ఇందులో ఫోటో కాంటెస్ట్, యోగా వర్క్ షాప్, మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. Prime Minister Narendra Modi has recently launched Assam Mala project. Okay, ఈ అస్సాం మాలా ప్రాజెక్ట్ కింద లాంచ్ చేశారు. దీని కింద ఏం చేస్తారు సార్ అంటే, దే విల్ డెవలప్ ద స్టేట్ హైవేస్ అండ్ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్. ఓకేనా, స్టేట్ హైవేస్ రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ ప్లాన్ కింద దే ఆర్ బిల్డింగ్ కనెక్టింగ్ Assam to West Bengal. Okay, roads easy connectivity undaniki they had made this plan and launched this project. ఇదే టైంలో మోడీజీ వెళ్ళి వెస్ట్ బెంగాల్ లో ఎల్పిజి ఇంపోర్ట్ టెర్మినల్ కూడా లాంచ్ చేశారు, which was built by Bharat Petroleum Corporation Limited. Who would be the first female leader and African national to become the Director General of the World Trade Organization? Okay, and she is Dr. Ngozi Okonjo-Iweala. Okay, na, she is the first female and alane first African national kuda the World Trade Organization ki Director General avadam. Okay na, అక్టోబర్ లో అవ్వాల్సింది 2020 లో, బట్ డొనాల్డ్ ట్రంప్ నుండి సపోర్ట్ రాలేదు. He didn't support. తర్వాత అందుకే మళ్ళీ ఫెబ్రవరి లో వచ్చేటప్పటికి బైడెన్ సపోర్ట్ రావడం, she won. అండ్ ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ అవ్వాలంటే టోటల్ అందులో ఉన్న మెంబర్ ఉన్న 164 కంట్రీస్ యొక్క కన్సెన్స్ తెలుసుకోవాల్సింది. అండ్ షీ గాట్ దట్ కన్సెన్స్. ఓకేనా, అండ్ ప్రస్తుతానికి అయితే వేకెంట్ గా ఉంది. సో షీ హాజ్ ఆక్యుపైడ్. తనకన్నా ముందు వర్క్ చేసింది ఎవరు అంటే రోబర్ట్ అజ్వీడో ఫ్రమ్ బ్రాజిల్. 13 to 20 వరకు వర్క్ చేశాను 2013 నుండి. అండ్ వీ నో దట్ స్టాటిక్ హెడ్ క్వార్టర్స్ అక్కడ జెనీవా, స్విట్జర్లాండ్. DRDO has recently signed a memorandum of understanding with which institution to expand the scope and objective of existing joint advanced technology program. Joint advanced technology program ni start chesarandi, that is JATP, Center of Excellence. ఒక Center of Excellence ana confuse avvaddu. Center of Excellence start చేశారు what DRDO along with by undergoing a memorandum of understanding with IISc Bengaluru. Okay na,
Dr. G. Satish Reddy, the Secretary of DDR&D and Chairman DRDO, and Professor Govind Rangarajan IAS ఇద్దరు కలిపి మీటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇది ఎక్కువగా డైరెక్టెడ్ బేసిక్ అండ్ అప్లైడ్ రీసెర్చ్ మీద ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ ఫోకస్ చేస్తారు ఈ ఫీల్డ్స్ మీద. ఓకేనా? What is the theme of the World Sustainable Development Summit 2021? World Sustainable Development release అవుతున్నాం, and it is some 17 initiatives ఉన్నాయి, దీని ఇక్కడ ఎయిమ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఓకే, దాని యొక్క 10th February జరిగింది ఇది సమ్మిట్, నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యారు. దీని యొక్క థీమ్ ఏంటంటే రీడిఫైనింగ్ అవర్ కామన్ ఫ్యూచర్, సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఆల్. ఓకేనా? Okay. Which Indian movie has won the prestigious Tiger Award at Rotterdam Film Festival? Rotterdam Film Festival lo Tiger Award ఎవరికి వచ్చిందంటే దట్ ఇస్ Puzzle Pebbles అనే సినిమాకి వచ్చిందండి. ఓకేనా? Rotterdam Festival లో Puzzle Pebbles సినిమాకి వచ్చింది. Who has won the ICC's inaugural Player of the Month award? ICC's inaugural player అంటే ఈ అవార్డ్ ని recently launch చేశారు, and every month they are going to release this award. Okay, and this will be decided by the independent ICC voting academy and fans. Total world ఎవరు ఉన్నారు వాళ్ళందరూ ఓటింగ్ ప్రకారం చూసి ఈ అవార్డ్ ని ఇష్యూ చేస్తారు. ఓకేనా? ఈ అవార్డ్ ని ఎవరికి ఇచ్చారు సార్ అంటే రిషబ్ పంట్కి ఇచ్చారు. అదే లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ లో అండ్ జాన్ మంత్ లో జరిగిన ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ కి లో రిషబ్ పంట్ చేసిన బ్యాటింగ్ ని చూసి దే హ్యాడ్ ఓటెడ్ ఇట్ అండ్ హీ హ్యాడ్ వాన్ ఇట్. ఓకేనా? Which country will build the world's largest wind power plant? World's లోనే అతిపెద్ద wind power plant స్టార్ట్ చేయబోతుంది సౌత్ కొరియా. ఓకేనా? ఇది ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ, దీనివల్ల మనం అందరూ మాట్లాడుతున్నాం, ఇది కూడా వన్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కిందనే వరల్డ్ మొత్తానికి కార్బన్ న్యూట్రల్ చేయబోతున్నారు. దే ఆర్ ప్లానింగ్ బై 2050 ఇది సెటప్ చేశాక కార్బన్ న్యూట్రల్ చేసేద్దాం అని. ఓకే, దీని యొక్క కాస్ట్ దగ్గర 4.3 to 3.2 బిలియన్ డాలర్స్ అవుతుందండి. సౌత్ కొరియాలో. ICC has announced which company as their global partner, that is Byju's. మన అందరికీ తెలిసింది ఇప్పటికి. It's very simple question but good పెట్టుకోవాల్సింది. 3 years కి పార్ట్నర్షిప్ తీసుకున్నారండి, అది స్పాన్సర్షిప్. Love Me Connect app. Which state has launched the Love Me Connect app to help farmers? Okay, Manipur యొక్క చీఫ్ మినిస్టర్ బిరేన్ సింగ్ ఈ లవ్ మీ కనెక్ట్ యాప్ లాంచ్ చేశారు. దీంట్లో భాగంగా న్యూ రేంజ్ ఆఫ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ని లాంచ్ చేస్తారు. అండ్ ఈ విధంగానే ఈ యాప్ permissible limit లోనే they had started distributing camper vehicles and nurseries. దగ్గర 7 FPOs కి farmer produce organizations కి camper vehicles and nurseries spread చేశారు. ఇందులో ఏంటి సార్ అంటే ఈ యాప్ ఒక బెనిఫిట్ ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ ద ఫార్మర్స్ విత్ హార్టికల్చరల్ అండ్ అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్. సో ఎప్పటికప్పుడు వీళ్ళకి ఏమైనా డౌట్ ఉన్నా ఏదైనా ఎక్స్పర్ట్స్ వీళ్ళని ఇమీడియట్ గా రీచ్ అయ్యి దే విల్ హెల్ప్ ఇన్ ద ఫార్మ్ అండ్ అగ్రికల్చరల్ గ్రోత్. Which city has topped the list of world's most polluted cities? పాకిస్తాన్ యొక్క కల్చరల్ క్యాపిటల్ లాహోర్ టాప్ చేసిందండి. ఇందులో ఇది ఎవరు ఇస్తారు సార్? ఈ రిపోర్ట్ వచ్చింది యుఎస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండి. ఇండెక్స్ రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది వరల్డ్ మొత్తానికి. అండ్ ఇట్ ఈస్ ఈ పొల్యూషన్ ఎలా డిసైడ్ చేస్తారు సార్ అంటే పర్టికులర్ మ్యాటర్ ని బేస్ చేసుకుని డిసైడ్ చేస్తారు. ఆ పర్టికులర్ మ్యాటర్ రేటింగ్ చూస్తే
23 points high లో ఉంది ఇది. So that is why it is the most polluted city. And next second ఎవరు ఉన్నారు సార్ అంటే మన న్యూఢిల్లీ ఉంది. తర్వాత నేపాల్ యొక్క కాఠ్మండు థర్డ్ పొజిషన్ లో ఉంది. Where is Asia's largest cattle park? Advanced Institute for Integrated Research on Livestock Animal Sciences, AIRALS. ఓకేనా, లైఫ్ స్టాక్ యానిమల్ సైన్స్ మీద అడ్వాన్స్ రీసెర్చ్ చేయడానికి ప్రపంచంలో ఏషియాలోనే లార్జెస్ట్ క్యాటిల్ పార్క్ ని ఎక్కడ బిల్డ్ చేశారు? ఓకేనా, అని అడుగుతున్నారంటే ఓకే, ఇక్కడ ఐ థింక్ ఇట్స్ అన్ ఎంట్రీ మిస్టేక్. ఆప్షన్ ఇవ్వలేదు ఇక్కడ, నన్ ఆఫ్ ద ఫోర్. ద ఆన్సర్ ఇస్ సాలెం, తమిళనాడులో మొదలు పెట్టారండి. ఓకే, సాలెం తమిళనాడులో ఈ క్యాటిల్ పార్క్ ని బిల్డ్ చేశారు. అక్కడ ఆల్మోస్ట్ 1,023 crores ఇట్ ఇస్ బడ్జెట్ దీనికి. దీనిలో ఏంటంటే ఫార్మర్స్ కి ఎగ్జాటిక్ బ్రీడ్ దగ్గర నుండి మోర్ మిల్క్ ఎలా జనరేట్ చేయాలి, ఫ్రోజన్ సీమన్ స్టేషన్స్ కూడా స్టార్ట్ చేశారండి. ఫ్రోజన్ సీమన్ స్టేషన్ కూడా వేర్ సీమన్ విల్ బి సేఫ్ గార్డెడ్. ఓకే, అండ్ అలానే ఇండిజీనియస్ హై మిల్క్ యిల్డింగ్ ఇండిజినియస్ క్రాస్ బ్రీడ్ క్రౌస్ ని డెవలప్ చేయబోతున్నారండి ఇక్కడ క్యాటిల్ పార్క్ లో. ఓకేనా, సాలెం తమిళనాడు. ఇట్స్ దేర్, సారీ. Where is the world largest cricket academy, Narendra Modi Cricket Stadium located? మనకి తెలుసు మోతేరా క్రికెట్ స్టేడియం ని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం గా మార్చారు, అండ్ ఇట్ ఈస్ అట్ అహ్మదాబాద్. లార్జెస్ట్ ఎందుకంటే దగ్గర 1.32 lakh స్పెక్టేటర్స్ కూర్చోవచ్చు అక్కడ. This is for today's session. Thank you.